బీజేపీ నాయకులు కంది శ్రీనివాసరెడ్డి తన విశ్వరూపాన్ని ప్రదర్శించారు. తన అమ్ముల పొదిలోంచి మరో అస్త్రాన్ని ప్రయోగించారు. అమెరికాలో సాఫ్ట్వేర్ కంపెనీలు స్థాపించిన తను సాఫ్ట్ కాదని తనలోని మరో యాంగిల్ను చూపించారు. స్థానిక రాజకీయాలను శాసిస్తున్న ఎమ్మెల్యేపై మాటల యుద్ధానికి దిగారు. నమ్మి ఓటేసి గెలిపించిన ప్రజలకు ఏం చేశావని నిలదీశారు. బీజేపీ మనలో ఒక సైనికుడై మనకై ఒక సేవకుడై మనతో మన నాయకుడై కదిలే జనశ్రామికుడై అడుగడుగున అభివృద్ధిని చేసే ఆశాదీపకుడై నరేంద్ర మోడీ అడుగుజాడల్లో పయనించే శ్రామికుడై. ఆదిలాబాద్ జిల్లాలో ఇది హాట్ టాపిక్ అయింది. ఆయనలోని ఫైర్ చూసి ఇన్స్పైర్ అయిన అనేక మందికి ఇప్పుడొక అండ దొరికినట్టయింది. ఇన్నాళ్లకు ప్రభుత్వాన్ని ప్రశ్నించి ఇక్కడి ప్రజల పక్షాన నిలబడి వారి సమస్యలపై గొంతెత్తి నినదించే ఓ దమ్మున్న నాయకుడు వచ్చారన్న ప్రచారం ఊరువాడ ఊదరగొడుతోంది. ఆదిలాబాద్లా జోగురామన్న గారు 4 సార్లు గెలిచిండ్రు కదా. మీరు గెలిచిన తర్వాత మీరు మంత్రిగా ఉన్న కాలంలో, ఇప్పుడు మీరు ఎమ్మెల్యేగా ఉన్న కాలంలో ఈ 8.5 సంవత్సరాలల్లా మీరు ఎన్ని ఇండ్లు కట్టించిండ్రు? ఎంతమందికి రైతుల రుణమాఫీ పూర్తిగా చేసిండ్రు? ఆదిలాబాద్లో ఎంతమంది అర్హులైనటువంటి 57 ఏళ్లకు పెన్షన్ ఇస్తా అని మీ ప్రభుత్వం చెప్పింది. 2000 రూపాయల పింఛను 57 ఏళ్లకు వాళ్ళందరికీ ఇస్తానది. ఎంతమంది ఊర్లలో 57 ఏళ్ళు నిండిన వాళ్ళు ఉన్నారు? టెంకాయలు కొడుతున్నావు రామన్న, టెంకాయలు కొడుతున్నావు, పోతున్నావు. ఈ రోడ్డు అంటూ టెంకాయ కొడుతున్నావు, మళ్ళా దిక్కులేదు. ఈసారి ఓట్లకు వచ్చినప్పుడు ఓట్ల డబ్బాల ఓట్లకు వస్తాడు మళ్ళా రామన్న. దొంగతనంగా వస్తాడు. ఓట్ల డబ్బాలప్పుడు కళ్ళు సీసాలు పంపిస్తాడు, పైసలు పంపిస్తాడు, క్వింటాల్ చికెన్ పంపిస్తాడు. బిడ్డ తినండి, అడ్డుకోండి, తినండి, కళ్ళు తాగండి, ఓట్లేయండి అని అంటాడు. ఒక్క కళ్ళు బాటిల్తోని 500 రూపాయల నోటుతోని మన ఆకలి నిండుతారా? ఆకలి నిండుతారా? ఇల్లు కట్టుకుంటామా? స్కాలర్షిప్ వస్తాయా? ఎవరిని మోసం చేస్తున్నాడు? ఇదేనా దొంగ? ఇదేనా పద్ధతి? ఈసారి ఓట్లకు వచ్చినప్పుడు అందరూ అడగండి, ఏమి రామన్నా మా ఇంటి పైన, ఏమి రామన్నా మా పింఛన్లు ఎటువైనాయి, మా స్కాలర్షిప్లు ఎటువైనాయి, మా ఎస్సీ ఎస్టీ బీసీ బిడ్డలకు లోన్లు ఎటువైనాయి, ఏమి రామన్నా రోడ్లు ఎందుకు వేస్తాడు? అడగండి, బరాబర్ గల్లా అడగండి. అడుగుతారా? అణగారిన బడుగు బలహీన ప్రజలకు మేలు జరగాలంటే కంది శ్రీనన్న లాంటి ఒక యువ కిషోరం అవసరమంటున్నారు. మన ఆదిలాబాద్ జిల్లాలో ఇన్ని రోజులు అధికార పక్షాన్ని నిలదీసే నాయకుడు కానీ, అధికార పక్షం చేసే అవినీతుల గురించి మాట్లాడే నాయకుడు కానీ ఇప్పటి వరకు మనం ఎవరిని చూడలేదు. ఫస్ట్ టైం మన ఆదిలాబాద్ రికార్డులో కంది శ్రీనచ్చి అధికార పక్షాన్ని అసలు ఏం చేస్తున్నారు, ఆదిలాబాద్లో ఏ అభివృద్ధి పనులు చేసినారు మీరు అని నిలదీసే నాయకుడు, యంగ్ అండ్ డైనమిక్ నాయకుడిని మొట్టమొదటిగా మేమైతే ఇప్పుడే చూస్తున్నాం. అందుకే కేఎస్ఆర్ఏ తమ నాయకుడన్న నమ్మకంతో ఆయన దరికి చేరుతున్నారు. ఆయన స్థాపించిన ప్రజాసేవా భవన్లో పార్టీలో చేరుతున్నారు. ఉదయించే సూర్యుడిలా అన్నొస్తున్నాడదిగో మన బ్రతుకులు మార్చేందుకిలా పేదల గుండెల్లో తాను మోపెన్నిదిలా ఉండాలని దీవిస్తున్నవి పంచభూతాలు చూడు అలా. రావయ్యా రావయ్యా రామసీనయ్యా ఆదిలాబాదు ప్రజల హృదయాలు నీకై వేచున్నవి రాయ. విజయదశమి పర్వదినాన ప్రారంభమైన క్యాంప్ ఆఫీస్ నిత్యం పార్టీ శ్రేణులు, కార్యకర్తలు, అభిమానులతో సందడిగా ఉంటోంది. ఎన్నడూ ఎక్కడా ఎప్పుడూ చూడని విధంగా తన ప్రజాసేవా భవన్లో నిత్యాన్నదానాన్ని అందిస్తున్నారు. రోజు వందలాది మంది ఆకలి తీరుస్తోంది ప్రజాసేవా భవన్. నన్ను నమ్ముకున్న వాళ్ళకి, నా ప్రజలకి నేను ఏదో ఒకటి మన ఆదిలాబాద్ గడ్డకి ఏదో ఒకటి అద్భుతంగా డెవలప్ చేయాలనే ఉద్దేశంతో అమెరికా నుంచి ఢిల్లీ పెద్దలు పిలిస్తే వచ్చి భారతీయ జనతా పార్టీలో జాయిన్ అయ్యాను. అద్భుతం, నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. భోజనం చేసిన వాళ్ళు, మా ఆఫీస్లో గుక్కడు ఛాయ్ నీళ్ళు తాగిన వాళ్ళు మంచి ఆశీర్వాదం పెట్టి నన్ను కలిసిపోతూ ఉంటే నాకు చాలా సంతోషంగా ఉన్నది. అలాగే ఆదిలాబాద్ టౌన్కి ఇక్కడ చుట్టుపక్కల జైనత్ మండల్ నుంచి కానీ, బేలా మండల్ నుంచి కానీ, ఆదిలాబాద్ రూరల్ మండల్ నుంచి, తాంసీ తలమడు మండల్ నుంచి, ఒక్కోసారి బోత్ ఇచ్చోడ ప్రాంతాల నుంచి, జిల్లా కేంద్రం కాబట్టి చాలామంది వస్తుంటారు. వాళ్ళు ఎవరైనా కూడా నా ఆఫీస్లో వచ్చి పగటికి బుక్కెడు అన్నం తిని పోవాలని నేను వాళ్ళందరినీ కోరుకుంటున్నా. ఇది ఫస్ట్ టైం అన్నదానం మొదలుపెట్టిండ్రు అంటే ఇది ఈనాటి నుంచి ఉండేది కాదు. ఉన్నంతకాలం తన చేస్తా అని కోరిక చేసిండు. మాకు ఇంతవరకు సరి అయిన లీడర్ దొరకలేదు. మాకు ఇప్పుడు సరి అయిన మొగంలాగా ఒక పులిబిడ్డగా దొరికిండు. అన్ని పనులు చేస్తానికి సిద్ధంగా ఉన్నాడు మాకు సార్.
కేవలం ఎలక్షన్ల సమయంలో తప్ప ఇలాంటి కార్యక్రమాలు ఎక్కడా కనపడం. తనను కలవడానికి తన చెంతకొచ్చిన ఏ ఒక్కరూ ఖాళీ కడుపుతో వెళ్లకూడదని, ఈ బృహత్తర పథకానికి శ్రీకారం చుట్టానని, తను ఉన్నంత వరకు నిత్యాన్నదానం కొనసాగుతుందని తెలిపారు. ఏ చిరు పని కోసం ఆదిలాబాద్ టౌన్కి వస్తే వాళ్ళకి బుక్కెడు బువ్వ పెట్టాల. నిత్యాన్నదానం కొనసాగుతూనే ఉంటుంది. కంది శ్రీనివాస్ రెడ్డి బతికున్నంత కాలం నిత్యాన్నదానం. ప్రజా సమస్యలపై పోరాటం చేసే యోధుడే కాకుండా ఆకలి తీర్చే ఆప్త బంధువు కంది శ్రీనన్న అని కడుపు నిండా భోజనం చేసి అన్నదాత సుఖీభవ అంటూ ఆశీర్వదిస్తున్నారు ప్రజలు.